ఒక్కసారి ఇక్కడ ఇంకా డిస్టర్బెన్స్ వస్తుంది వచ్చింది ఇది కానీ అది రాలేదు. మునగాడు అనిపించుకున్నాడు. ఇది కేంద్రాన్ని తట్టుకోవాలంటే స్టాలిన్ లాంటి వాడు ఉండాలనే పేరు కూడా తెచ్చుకున్నాడు. కానీ పోయాడు. అయితే అక్కడ ఏంటంటే తమిళనాడులో ఎమోషన్స్ ఎక్కువ, అంటే క్షణికం. వాళ్ళు పోరాటం చేస్తే ఓడిపోయింది లేదు చూసుకోండి మీరు. కేంద్రం కూడా అంటే కేంద్రంలో ఎవరు ఇంటరప్షన్ అది ఇంకో క్యాప్షన్ లో చెప్తా. వాళ్ళు అభిమానిస్తే గుడి కడతారు, ద్వేషిస్తే సమాధి. ఎందుకంటే సినిమా హీరోయిన్లకు హీరోలకు గుడి రాజీవ్ గాంధీ కట్టారు, రాజీవ్ గాంధీకి సమాధి కట్టారు, పూజిస్తే కుషుపుకు దేవాలయం కట్టారు. సార్ ఇక్కడ ఇప్పుడు విజయ్కి మించిన కమల్ హాసన్ లేడా? అంటే సినిమా పరంగా ఆలోచించిన అంబరీష్ ఉన్నారు, సుమలత ఉంది, రజనీకాంత్ ఉన్నాడు, ఖుష్బు ఉన్నాడు, రాధిక వచ్చిండు, వీళ్ళంతా శరత్, వీళ్ళందరూ కూడా రాజకీయంలోకి వచ్చిండు. మరి ఇంత సక్సెస్ ఎవరు కాలేదు. ఈయనకు అంత పెద్ద నాలెడ్జ్ కూడా లేదు వాస్తవానికి. అంటే రాజకీయం మీద పట్టు కానీ ఇది ఇట్లా అది అట్లా. ఆయన ఏజెండాని మనం అంత తరగు చూడలేదు. ఆయన మేనిఫెస్టో ఏదో కానీ అక్కడ అన్ని తెలుగు స్టేట్స్. అయితే ఇప్పుడు ఆయన క్యాస్ట్ అని చెప్పుకోవడం లేదు. ఆయన వికీపీడియాలో కొడితే కూడా క్యాస్ట్ కనిపిస్తలేదు. కానీ ఆయన దళిత వర్గమే, కానీ ఎక్కడ ఆయన క్యాస్ట్ చెప్పుకోవడం లేదు. తెలుగు పూర్వీకులను కూడా ఇప్పుడు నిజానికి వాళ్ళ నటుడు వాళ్ళ డాడీ కూడా వాళ్ళ ప్రొడ్యూసర్ కూడా వాళ్ళ బంధువులు ఇక్కడ ఉంటారండి తిరుమలగిరిలో. నేను అంతకుముందు తిరుమలగిరిలో ఉండేవాళ్ళు, మా ఇంటికి దగ్గరలో వాళ్ళ మేనత్త ఇక్కడే ఉంటారు. వాళ్ళు అనేవాళ్ళు మా బావని ఇంకా విజయకాంత్, రజనీకాంత్, జయలలిత తెలుగు బేస్ ఉన్న వాళ్ళు, మూలాలు ఉన్న వాళ్ళు. అయితే ఖచ్చితంగా బీజేపీకి ఫేవరబుల్ గా ఉన్న పాజిటివ్ విషయాలు ఏంటంటే దేశ రక్షణ, జాతీయ సమైక్యత, ఇలాంటి అన్నిటిని ఒక పార్టీ క్రమశిక్షణ, అంటే కింది లెవెల్ నుంచి పార్టీ నిర్మాణం చేసుకోవడము, స్ట్రాటజీస్, ఇవి హిందుత్వం ఖచ్చితంగా పనిచేస్తుంది. బీజేపీ అంటే బీజేపీ కాదు, దాని వింగ్స్ ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ అనుకో, విశ్వ హిందూ పరిషత్ అనుకో, ఇవన్నీ కూడా అవి కలెక్టివ్ గా చేస్తున్నాయి. ఇప్పుడు హిందూ అంటే డైవర్ట్ అవ్వద్దు, హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అది ఒక రకంగా స్ట్రాటజీ, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. అలాగే మరి హిందూ ఇంకా డిబేట్ అవ్వద్దు, హిందూ దేశంలో మరి హిందుత్వం డెవలప్ చేయాల్సిందే. ఇప్పుడు ముస్లిం మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మస్జిద్లలో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వాళ్ళు సభలు పెడుతున్నారు. మనం ప్రశ్న ఎందుకు చేయొద్దు? మనం హిందుత్వం నేను ఏమంటున్నా, అది దాన్ని వ్యతిరేకంగా తీసుకోవడానికి ఏం చెప్తున్నారు సార్? మీకు అంత్యోదయ గురించి చెప్తున్నారు. నెక్స్ట్ మనకు ఇప్పుడు 5 కుటుంబం ఎలా ఉండాలి, పరిస్థితి ఎలా ఉండాలి, రేపు రాష్ట్రం ఎలా ఉంటుంది, దేశం ఎలా ఉండాలి, కుటుంబంలో అందరు కలుసుకొని తినాలి, కుటుంబ పరిస్థితి ఎలా ఉండే, ఎలా మారిపోయినాయి అనే దాని గురించి చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా లేదు ఏం చెప్తున్నారు, దాన్ని తప్పు పట్టడం లేదంటున్నా కదా నేను కూడా. మారిపోయిన ఒక జాయింట్ అంటే ఇప్పుడు హిందుత్వవాదంలో చేసే రాజకీయాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లే. హిందుత్వవాదం వేల సంవత్సరాల నుంచి హిందూ సమ్మేళనంలో అంటే హిందూ సమ్మేళనంలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అందరూ చేస్తున్నారు. ఎందుకంటే ఈవెన్ నేను ఒక బీజేపీ నాయకుడిగా హిందూ సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు నాకు కనీసం నన్ను ముంగటి వరుసలో కూడా పెట్టలేమన్నది. ఎక్కడ కూడా అక్కడ ఏంటంటే అక్కడ లోకల్ ఉన్నటువంటి వెల్ఫేర్ వాళ్ళని తీసుకొని అక్కడ ఉన్న సమ్మేళనానికి ప్రెసిడెంట్ చేసి, అక్కడ ఉన్న కాలనీ ప్రెసిడెంట్ ని 3 కాలనీలు కలిపి ప్రెసిడెంట్ చేసి ఆ ప్రెసిడెంట్ వెల్ఫేర్ కి అప్పచెప్తారు తప్ప ఎక్కడ కూడా ఒక బీజేపీ ముందు చేయమని చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ బీజేపీని తీసుకుంటున్నారు, కాంగ్రెస్ ని తీసుకుంటున్నారు, బీఆర్ఎస్ ని తీసుకుంటున్నారు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉన్న అందరినీ కూడా అక్కడ తీసుకుంటారు. ఒకవేళ పార్టీలో బీజేపీలో కానీ, బీఆర్ఎస్ లో కానీ, కాంగ్రెస్ లో కానీ పార్టీలో పదవి ఉంది అనుకో, ఆ నాయకుడిని ముంగట రానియట్లేదు. ఓన్లీ వెల్ఫేర్ లో ఉన్న వాళ్ళని మాత్రమే అక్కడ తీసుకొని హిందూ సమ్మేళనం సక్సెస్ చేస్తాం. హిందూ సమ్మేళనంలో కూడా ఎవరు వస్తున్నారు? బీజేపీ నాయకుడు వస్తుందా? ఎక్కడ జరుగుతలేదులేండి. ఇప్పుడు గురూజీ వస్తున్నాడు, గురూజీ వచ్చి మన యొక్క సంస్కృతి గురించి, మన ధర్మం గురించి మనం చెప్పడం జరుగుతా ఉంది. ఇప్పుడు నేను కూడా కొన్ని అంటే అదే ఇది కూడా ఒక స్ట్రాటజీయే అనేది వాళ్ళ వాదన. ఒకటండి, అది బీజేపీ ప్రచారం చేస్తుంది, హిందూ సమ్మేళనాలు బీజేపీ పార్టీ పెడుతుంది అని అంటలేను. కానీ అది కూడా ఒక ఫీలింగ్ డెవలప్ కావడానికి ఏ వ్యవస్థ బీజేపీ పని చేయొచ్చు. దేశాలు అన్ని దేశాలకి ఒక్కొక్క రకమైనటువంటి వాదం ఉంది. ఆ సంస్కృతిని కాపాడాలా కాపాడాలా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటా ఉన్నారు? మా సైన్స్, నేను ఒక సైన్స్ అడుగుతా ఉన్నాను. మన రీసెంట్ మా ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ఏమన్నారు,
దేశ రక్షణ కోసం ఎవరు వచ్చినా కూడా స్వాగతిస్తాం. అది ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ఎవరైనా దేశం కోసం మేము కూడా పనిచేస్తామంటే మాతో పాటు మీరు కలిసి నడవండి అని చెప్తా ఉన్నాం. ఏ రోజు కూడా ముస్లింలు రావద్దు, క్రిస్టియన్లు రావద్దు ఇందులో, కానీ ఆర్ఎస్ఎస్ ఏ రోజు చెప్పలేదు. సార్ ఓకే, నేను ఒక 2 minutes అయితే ఆయన ఒక మాట చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు 800 ఏళ్ళు ఈ దేశాన్ని ముస్లిమ్స్ పరిపాలించిన, 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన భారతీయ సంస్కృతి ఎక్కడ చెక్కు చెదరలే. ఎవరు కూడా తరతరాల నుంచి వచ్చినటువంటి కల్చర్ని ఎక్కడ మన ఇళ్లలో ఎక్కడైనా అదే కల్చర్ కొనసాగుతుంది. ఎవరో వచ్చి ఇవాళ ఇట్లుండాలని కన్నుడు కట్టినటువంటి సాంప్రదాయం ఎవరో మన సాంప్రదాయం ఎవరో చెప్తే ఈయన ఏదో సమ్మేళనాలు పెడితే పరిస్థితి లేదు. ఎవరు చెప్పాల్సిన అది కరెక్ట్. అది బొట్టు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. అట్లా కాదులేండి, అది వేరే ఆధునికంగా వచ్చిన మార్పు అంతే తప్ప ఇదంతా ఎవరు చేస్తుంది కాదు. రవి గారు కాదంటారా చెప్పండి. అలాంటి కల్చర్ లో భాగం, ఖర్చుల్లో ఒక భాగం దండం పెట్టడం అనేది. ఈ రోజు ఇట్లా పెట్టుకుంటూ పోతుంటే ప్రపంచ దేశాలు కూడా ఇట్లా దండం పెట్టి 100 సంవత్సరాలకి పెడుతున్నాయి కాదులేండి. అవి కాదు, నేషనల్ ఇండియన్ కల్చర్ ఎవరు ఏది దెబ్బతీయలేరు. మామూలుగా పొలిటికల్ గా సహజంగా సమ్మేళనాలు పెట్టొద్దని కాంగ్రెస్ వాళ్ళు అది కాదు. ఇప్పుడు మతం మారిన క్రిస్టియన్స్ కూడా భారతీయ సాంప్రదాయాలు పాటిస్తున్నారు. లేదు అయితే వదులుకోవట్లేదు కదా, ఇండియన్ సాంప్రదాయాన్ని వదులుకోవట్లేదు ఎవరు.